2 రోజుల పాటు హైదరాబాద్లో సిడబ్ల్యూ సమావేశాలు నిర్వహించబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ పిసిసి ఈ సమావేశాలు నిర్వహించబోతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో నిర్వహించడం ఇది తొలిసారి. ఈ టీపీసీసీ సమావేశంలో ముఖ్యంగా సిడబ్ల్యూ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఏ విధమైన నిర్ణయాలు ఉండబోతున్నాయి, అదిగాక మరో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఏ అంశాల మీద ఇక్కడ సిడబ్ల్యూ సమావేశాల నిర్ణయాలు తీసుకోబోతున్నది తెలంగాణ కాంగ్రెస్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయాలు తీసుకోబోతుందన్న దాని మీద కూడా చాలా పరిశీలిస్తున్నారు. అయితే సిడబ్ల్యూ సమావేశాల్లో నిర్ణయాలు, అదేవిధంగా ఏదైతే 5 గ్యారంటీల కార్డులు కాస్త 6 గ్యారంటీ కార్డులు అయ్యాయి, వాటిలో ఏ నిర్ణయాలు ఉండబోతున్నాయనే అంశాలన్నిటి మీద మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేష్ గారు మనతో ఉన్నారు. నగేష్ గారు నమస్కారం అండి. సార్ చెప్పండి, 2 రోజుల పాటు సిడబ్ల్యూ సమావేశాలు జరుగుతున్నాయి. ఎందుకు అన్ని రాష్ట్రాలు అంటే మిగతా 4 రాష్ట్రాలు వదిలిపెట్టి కేవలం హైదరాబాదులోనే సిడబ్ల్యూ సమావేశాలు నిర్వహించాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది? కాంగ్రెస్ పార్టీ భావనకు ఒక అర్థం ఉంటుంది. తెలంగాణలో ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్కి అర్థం పలకాలి అంటే కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్న కాన్ఫిడెన్స్, జనాల్లో ఆదరణ, అధికారం చేజిక్కించుకునే దిశగా కాంగ్రెస్ బయలుదేరుతున్నప్పుడు సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఇక్కడ పెడితే మా క్యాడర్కి, మా వర్కింగ్ స్ట్రక్చర్కి ఇక్కడ ప్రజల్లో కూడా కాన్ఫిడెన్స్ వస్తుందన్న కాంటెక్స్ట్లో నాకు తెలిసి సిడబ్ల్యూసి మీటింగ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు చేయలేదు అంటే ఆబ్వియస్లీ మనం అధికారంలో ఉన్నాం, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో, కర్ణాటకలో. కానీ తెలంగాణలో ఇప్పుడు మా పార్టీ ఎలా ఆలోచిస్తుందంటే ఇండియా ఈజ్ వన్, అక్రాస్ ఇండియా మాకు కండ్యూసివ్ ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు సిడబ్ల్యూసి మీటింగ్ అక్కడ అరేంజ్ చేస్తాం. దానికి కాంటెక్స్ట్ ఏంటంటే డెఫినెట్గా దేశ లెవెల్లో ఎలా ముందుకు సాగాలి అక్కడ నుంచి అన్న ఫిలాసఫికల్ థాట్ సిడబ్ల్యూసి మీటింగ్లోనే పడుతుంది. దాని బేస్ లైన్ తీసుకొని మిగతా రాష్ట్రాల్లో కానీ కింది లెవెల్ వరకు, కాన్స్టిట్యున్సీ నుంచి కింది స్థాయి క్యాడర్ వరకు ఓ రకమైన ఓరియంటేషన్ దొరుకుతుంది సిడబ్ల్యూసి మీటింగ్ వల్ల. అది తెలంగాణలో జరగడం కాంగ్రెస్ పార్టీ హిస్టారిక్ ఈవెంట్. ఇది ఓ ట్రాన్స్ఫర్మేటివ్ థింగ్. రేపు ఈరోజు మా క్యాడర్లో ఉన్న ఉత్సాహం కానివ్వండి, కాన్ఫిడెన్స్ లెవెల్ కానివ్వండి ఇంకెత్తున ఎదుగుతాయి. ఓ రకంగా మోటివేషన్ వస్తుంది, ఓ న్యూ ఓరియంటేషన్ ప్లాన్ వస్తుంది, 6 గ్యారంటీస్ ఉంటాయి. ఇప్పుడు అక్రాస్ ద ఇండియా వీ హ్యావ్ ఎ మెంబర్, 39 పర్మనెంట్ మెంబర్స్, స్పెషల్ ఇన్వైటీస్ అందరు ఉంటారు, డిస్కషన్ చేస్తారు దేశం హితానికి, దేశానికి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముంది అన్ని రకాలుగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఓ వర్కింగ్ ఫ్రేమ్వర్క్ తయారు చేసుకుంటుంది. దాని ఫ్రేమ్వర్క్లోనే పని చేసేటట్టు కింది క్యాడర్ వరకు ఓరియంటేషన్. నగేష్ గారు ఒకటి చెప్పండి, గతంలో చూసాము ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఓ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీలో కనిపించేది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ఎన్నికలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. నిజంగా ఈ కాన్ఫిడెన్స్ ఎన్నికల వరకు ఉంటుందా? దీన్ని ఓట్లుగా మలుచుకోగలరా? మీరు అన్నది కరెక్ట్ స్టేట్మెంట్. 2005లో కూడా ఇక్కడ జరిగింది అసలు సిడబ్ల్యూసి మీట్. ఓ లెవెల్ అయిన ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉండేది. సేమ్ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఉంది. ఎందుకు ఉంది అంటే చేంజ్ ఆఫ్ లీడర్షిప్స్ అని అయ్యాయి. లాస్ట్ పీసీసీ చేంజ్ అవ్వడం కానివ్వండి, మా లీడర్స్ యూనిటీ. ఒకటి బ్లఫ్ ఏది మీడియాలో ఎంటర్టైన్మెంట్ మసాలా కోసం అరే కాంగ్రెస్ పార్టీలో తగాదాలు ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. కానీ ఈరోజు సిడబ్ల్యూసికి కోఆర్డినేషన్ కానివ్వండి, విజయ్ బెహరీ సభ కోఆర్డినేషన్ కానివ్వండి, మొన్న చెవెల్లా కానివ్వండి, సరూర్ నగర్ కానివ్వండి, సో ఇవన్నీ దళిత గిరిజన దండోరా కానివ్వండి, ఏ నాయకుడు డిస్టర్బ్ అయినట్టు లేదు. అందరు యూనిఫైగా ఓ స్టేజ్ మీద కనబడుతున్నారు. కొన్ని మీడియాస్ ఏమున్నాయంటే రూలింగ్ పార్టీకి ఫేవర్ చేయడానికి, రూలింగ్ పార్టీ ప్రో కోసం మాట్లాడుతూ ఉంటాయి. కానీ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. సిడబ్ల్యూసి ఇక్కడ పెట్టడం ప్రజల్లో కాన్ఫిడెన్స్ ఉంది, అధికారం దిశగా కాంగ్రెస్ బయలుదేరుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి సిడబ్ల్యూసి ఇక్కడ జరుగుతుంది. సిడబ్ల్యూసి ఇక్కడ చేయడం వల్ల సేమ్ వైఎస్ఆర్ గారి హయాంలో ఎలా ఉందో ఈరోజు రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయిన తర్వాత కూడా అదే లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉంది. నాకు తెలిసి జస్ట్ ఏ ప్రో. ప్రజలు కూడా పేద ప్రజానికం, తెలంగాణ ప్రజానికం, ఇంకోటి యాంటీ ఇంకుబెన్సీ టు బీఆర్ఎస్ ఒకటి ఉంది, ఇంకోటి ఫాల్స్ ప్రామిసెస్. సెంట్రల్లో బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, వీళ్ళు చేసిన ఫాల్స్ ప్రామిసెస్తో ఫ్రస్ట్రేట్ అయిపోయారు, ఫెడప్ అయిపోయారు ఇంకా తెలంగాణ సమాజం. అది వృద్ధులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, అబోవ్ 18 years ఎంప్లాయ్మెంట్ లేక, సోషల్ సెక్యూరిటీ లేక, ఫుడ్ సెక్యూరిటీ లేక ఎంతో బాధలు పడుతున్నారు. నాకు తెలిసి ఇంకా కాంగ్రెస్ పార్టీ అవన్నీ ఫిల్ చేయడానికి
ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే మీరు తీసుకుంటున్నారా, లేకుంటే కాంగ్రెస్ పాజిటివ్ ఓటు కూడా పెరిగిందా? 100% పెరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అయితే డెఫినెట్గా తీసుకుంటున్నాము. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. హౌ ఇట్స్ లైక్ ఇప్పుడు మీరు కొన్ని సభలు చూసారనుకోండి, మాకు దళిత గిరిజన దండోరా కానివ్వండి, మొన్న సరూర్ నగర్ సభ కానివ్వండి, చెవెళ్ళ సభ కానివ్వండి, జనాలు తండోపతండాలుగా కదిలి వస్తున్నారు. వాళ్ళు దే ఆర్ నాట్ పేడ్ ఆర్టిస్ట్, దే ఆర్ కనెక్టింగ్ విత్ ఎమోషన్. కాంగ్రెస్ పార్టీయే కరెక్ట్, సర్వోదయ కాంటెక్స్లో పనిచేస్తుంది, ప్రతి ఒక్కడికి తోడు తీసుకొని వెళ్తుంది, సమాజానికి మంచి చెడు ఏంటో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. తెలంగాణ ఇచ్చిన పార్టీ లాగా అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రుణం తీర్చుకోవాలన్న కాంటెక్స్ట్ ప్రజల్లో కూడా ఉంది. ఆ ఆలోచన నాకు తెలిసి ఇవన్నీ కలగలితే ఈ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయింది కాంగ్రెస్ పార్టీకి. సరే, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయింది మీకు. పాజిటివ్గా అక్కడ సిడబ్ల్యూ సమావేశం జరుగుతుంది. అవును. ఈ సిడబ్ల్యూ సమావేశంలో తెలంగాణకి ఫేవర్గా ఏ నిర్ణయాలు జరగబోతున్నాయి అనుకోవచ్చు? చాలా. ఇప్పుడు మీకు సూపర్ 6 అనేది మేము ఏది కర్ణాటకలో చేసాము. సేమ్ 6 ప్రామిస్ గ్యారంటీ స్కీమ్ వస్తుంది మన దగ్గర తెలంగాణలో. ఏ విధంగా అయితే కర్ణాటకలో గ్యారంటీ కార్డు ఇంటింటికి వెళ్ళి ఓటర్కి అందజేసామో సేమ్ అదే దిశగా ఇక్కడ కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే నిజంగా ఈ దేశానికి బ్రిటిష్ నుంచి ఫ్రీడమ్ తీసుకొచ్చింది, స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉన్న కాన్స్టిట్యూషన్ ఎవరైతే చాయ్వాలా ప్రైమ్ మినిస్టర్ అయ్యారో ఆ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని, ఆ కాన్స్టిట్యూషన్ రాసింది కూడా అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, మన ఫ్రీడమ్ ఫైటర్స్. కాంగ్రెస్ పార్టీ చేసింది అంటే అంత చిత్తశుద్ధిగా ఉంటుంది దేశం పట్ల. సో ఇక్కడ దేశం అనేది బిగ్గర్ లెవెల్లో ఆలోచించి తెలంగాణ ప్రజలకు ఏం కావాలో తెలంగాణ ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎంప్లాయ్మెంట్లో నీళ్లు, నిధులు, నియామకాలు అన్న 3 ఎసెన్స్ ఉన్నాయి కదా, అవిట్లోనే ద్రోహాలు జరుగుతున్నాయి. అవి న్యాయం చేకూర్చేలాగా మాకు తెలిసి 6 గ్యారంటీస్ ఈరోజు రేపట్లో డిక్లేర్ చేస్తారు. కానీ కర్ణాటక రాజకీయాలు వేరు, కర్ణాటక ప్రజల మనోగతం వేరు, కానీ తెలంగాణది వేరు అనే ఒక కాంటెస్ట్ చూపిస్తున్నారు మిగతా పార్టీ. దీన్ని ఎట్లా చూడాలి? కాంగ్రెస్ పార్టీ ఒకటే ఐడియాలజీకి వెళ్ళి కర్ణాటక సపరేట్ కాదు, ఇండియా నుంచి తెలంగాణ సపరేట్ కాదు, వి ఆల్ ఆర్ వన్ నేషన్లో పనిచేస్తాం. మేము సర్వోదయ కాంటెక్స్లో పనిచేస్తాం. తెలంగాణకు కావాల్సిన ఎమోషన్స్ వేరు, కర్ణాటక ఎమోషన్స్ వేరు. అక్కడ 40% గవర్నెన్స్ ఉండే, ఇక్కడ 50% గవర్నెన్స్ ఉంది. ఇప్పుడు కాళేశ్వరంలో కూడా కరప్షన్ ఉందన్నారు, లిక్కర్ స్కామ్లో ఉన్నారు, రైట్, పేపర్ లీక్ అవుతున్నాయి, జిహెచ్ఎంసీ కాలువల్లో మన పిల్లలు పడిపోయి చనిపోతున్నారు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఉంది, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇష్యూస్ చూస్తే గవర్నెన్స్ ఫెయిల్యూర్ కిందకి చూడవచ్చు, రైట్. అదే బీజేపీ అయితే ఏం చేయదు, వాళ్ళ గవర్నర్ ఉన్నా, సెంట్రల్లో వాళ్ళు ఉన్నా బీఆర్ఎస్కి అగెనెస్ట్గా యాక్షన్స్ తీసుకోదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ లాగా అధికారం చేజిక్కించుకొని ఇవన్నిట్లో న్యాయం చేయాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీ లాగా ఒకవైపు ఇంకో రాష్ట్రంలో ఆంధ్రలో కోలిపోయి తెలంగాణలో ఎట్ ఎనీ కాస్ట్ మనం అధికారంలో వచ్చి ప్రజలకి చూపించుకోవాలి మనం ఎంత మంచి పరిపాలన కాంగ్రెస్ అందియబోతుంది అన్నది. సేమ్ లైక్ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కర్ణాటక అండ్ తెలంగాణ. అంత ఈజీ ఉండబోతుందా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 2 సార్లు అధికారంలో ఉంది, ఇప్పుడు 3వ సారి హ్యాట్రిక్ కొట్టే దిశలో అనేక పథకాలు తీసుకొచ్చింది, అనేక వ్యూహాలు రచిస్తుంది. అదేవిధంగా బీజేపీ ఇక్కడ బాగా వెయ్యాలి, మొదటిసారి జెండా ఎగరేయాలని అదొక ప్లాన్లో ఉంది. సో మీకు మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడం సాధ్యమేనా? 100% సాధ్యం. ఎందుకు తెలుసా? అది చాలా సింపుల్ అండి. మేము సత్య అహింసని బేస్ చేసుకొని పనిచేస్తాం. సత్య అహింస సర్వోదయ అన్నీ మా జేవెల్స్, అవి క్రౌన్ ఆఫ్ ది జేవెల్స్. అవన్నీ మేము ఇలా చేయలేదు కదా. ఏది అదాని కేసులో అదానికి 20,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పార్లమెంట్ నుంచి డిస్క్వాలిఫై చేశారు మా నాయకుని రాహుల్ గాంధీ గారిని. ఇక్కడ ఏ మీడియా మాట్లాడినా జైల్లో పెడతారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏకపక్ష ధోరణిని నమ్ముకోరండి సన్నా. ఇప్పుడు అబద్ధాలను చెప్పుకోండి, అక్కడ 2 కోట్లు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మన బీజేపీ వాళ్ళు చెప్పారు. ఇంటింటికో ఉద్యోగం అని అప్పట్లో, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో టీఆర్ఎస్గా ఉండే, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, దళితుడు సీఎం అన్నాడు, 3 ఎకరాలు అన్నారు, అదేదో అంటారు కదా హుసేన్ సాగర్ నీళ్ళు కొబ్బరి నీళ్ళ అన్నారుగా, మీకు తెలుసుగా ఇవన్నీ. సో ఇంకోటి వీళ్ళ పాలసీస్, దళిత బంధు అనేది ఎప్పుడు పుట్టింది? బై ఎలక్షన్కి ముందు పుట్టింది. అంటే డెఫినెట్గా ఈరోజు బీఆర్ఎస్గా మారింది టీఆర్ఎస్ నుంచి. ఎందుకు మారింది? అధికార దాహం కోసమేగా, లేక తెలంగాణ సమాజం మంచి కోసమా? ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు. సో వీళ్ళ అబద్ధాలతో ఫెడ్అప్ అయిపోయారు. బీజేపీ బీఆర్ఎస్ని నమ్మేటట్టు అయితే లేరు. సో కాంగ్రెస్ పార్టీకి గెలవడం చాలా ఈజీ. ఎందుకు ఈజీ? కొంచెం దేవర్ సేయింగ్, అది మీకు తెలిసి ఉంటుంది, సత్యానికి కొంచెం లేట్ అవుతుంది గెలవడానికి.
అబద్ధం అనేది ఈజీగా పెనిట్రేట్ అయిపోతుంది. అది వాట్సాప్ యూనివర్సిటీలో అవుతూ ఉంటాయి చూడండి. మణిపూర్లో ఏం అవ్వట్లేదని 15 days బీజేపీ మన ప్రైమ్ మినిస్టర్ కర్ణాటకలో కంపెయినింగ్ చేశారు. కానీ మణిపూర్లో అక్కడ మహిళల మీద అత్యాచారాలు, రేపులు అయినాయి. అవి ఏంది 2 months తర్వాత మనకు బయటకు వచ్చింది. సేమ్ నేనేమంటున్నానంటే అబద్ధం అనేది ఎక్కువ రోజులు ఉండలేదండి ఈ సమాజంలో, ఎస్పెషల్లీ ఇండియన్ కాంటెక్స్లో. నాకు తెలిసి సత్య, అహింస, సర్వోదయాన్ని నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారం చేజిక్కే దిశగా బయలుదేరుతుంది. ముందు ఇంకా కాంగ్రెస్ పార్టీయే ఉండాలి అన్న కాంటెక్స్, నాట్ యాజ్ ఎ లైక్ కాంగ్రెస్ కార్యకర్తగా చెప్పట్లేదు నేను. కాంగ్రెస్ హిస్టారికల్ ఆస్పెక్ట్ చూసి, కాంగ్రెస్ ఐడియాలజీ చూసి, గాంధీ ఫిలాసఫీ నుంచి పుట్టిన కాన్స్టిట్యూషన్ ఈరోజు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఐ సజెస్ట్ ఎవ్రీ యూత్కి అయినా సరే, ఇప్పుడు యూత్ ఏంటండి 21 years కొంచెం ఫేక్ న్యూస్ వస్తే ఎంతూజియాస్టిక్ అయిపోతారు. కానీ కాంగ్రెస్ అర్థం చేసుకోవడానికి ఒక 25 years ఏజ్ అబోవ్ వాళ్ళకి ఈజీగా అడాప్ట్ అవుతారు. సో ఐఎమ్ థింకింగ్ యువత కూడా మాతోనే ఉంది. గ్రాడ్యువల్లీ దే ఆర్ రియలైజింగ్ హూ ఈజ్ బ్లఫ్, హూ ఈజ్ ఫాల్స్. సత్య, అహింస, సర్వోదయ అన్నది కాంగ్రెస్ ఏది వెపన్స్. మేము అధికారంలో రాబోయే దిశగా వెళ్తున్నాము. మరీ ఆప్టిమిస్ట్గా చెప్తున్నామేమో డెఫినెట్గా అధికారంలో వచ్చేస్తామని. కానీ కొంచెం ఆప్టిమిస్ట్గానే ఉండాలేమో నేను కాంగ్రెస్ క్యాడర్. కానీ నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది బీఆర్ఎస్కి. కానీ ఇప్పుడు మొన్నటి వరకు 5 guarantee అన్నారు, అది కాక నిన్నటికి Super 6 అయింది. ఈ 5 guarantee అంటే Super 6 ఏంటి అసలు? Super 6లో ఏముండబోతున్నాయి అంటే ప్రజల కోసం ఏముండబోతున్నాయి అందులో? అంటే దాన్ని ఒక మూచిపెట్టి అసలు 5 guarantee 6 guarantee అని చెప్తున్నాను, అందులో ఏముంది అసలు? ఇది సస్పెన్స్ లాగా పెద్దగా ఇది చూడొద్దు, అదేదో మ్యాజిక్ బ్యాండ్ లాగా చూడొద్దు. కర్ణాటకలో యువనిధి ఇచ్చాం, అది మనకు మహిళలకు ఫ్రీ ఇచ్చాము, మహిళా శక్తి ఇచ్చాము. ఇలా సూపర్ 5 అక్కడ కూడా ఉన్నాయి. గ్యాస్కి 500 ఛార్జ్ చేసాము, 5 సూపర్ స్కీమ్స్ తీసుకొచ్చాము. సేమ్ తెలంగాణ సమాజంలో ఇంకోటి ఎక్స్ట్రా ఇస్తున్నారు, మేబీ అది ఇట్స్ ఎ బోనస్నో. అలాగే పేద ప్రజలకి ఏదైతే బిలో పవర్టీ లైన్కి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్కి, రైట్, ఈవెన్ అప్పర్ క్యాస్ట్స్కి కూడా న్యాయం చేసే దిశగా ఆ గ్యారంటీస్ ఉంటాయి. ఆ గ్యారంటీస్ ఏముంటాయి అన్నది నాకు కూడా తెలియదు, ఎందుకంటే సిడబ్ల్యూసీ కమిటీ తర్వాత ఎగ్జిక్యూటివ్. ఇంకోటి ఇక్కడ మీరు సిడబ్ల్యూసీ జరుగుతున్నదే అంటే అది నాకు తెలిసి అది ఒక రకమైన ఎగ్జాంపులరీ ఆఫ్ డెమోక్రసీ. ఇలా ఉండదు. బీఆర్ఎస్, బీజేపీలో ఒకరు చెప్తే మొత్తం కింది వరకు వినడం, ఒకరు చెప్తే ఇక్కడ కూడా కింది వరకు ఉండడం, అలా ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు హైదరాబాద్లో సిడబ్ల్యూసీ జరుగుతుందంటే దేశం నుంచి ఉన్న ప్రతి ఒక్క సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు కూర్చుంటారు. ఏదైతే బెస్టో, ఏదైతే ఇవ్వగలుగుతామో రియాలిటీగా, ఇక్కడ మబ్బి చేసే మాటలు ఏమి ఉండవు. ఇప్పుడు దళితులను సీఎం చేస్తామని ఏదో ధోకా అలాంటివి ఉండవు. అక్కడ రియాలిటీ ప్రజల పక్షాన దేశహితమే ఏదైతే బాగుంటుందో అదే డిసిషన్స్ వస్తాయి. ఆ Super 6 ఏంటో కూడా నాకు కానీ ఇటీవల కాలంలో ఈ ఫ్రీ బీజ్ మీద అంటే అన్ని ఉచితాల మీద చాలా వ్యతిరేకత, కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు కూడా మీరు మరి అదే పథకాలు అంటున్నారు అంటే ఎట్లా, హౌ? ఫస్ట్లీ ఫ్రీ బీస్ వల్ల చాలా నెగిటివ్ వచ్చింది అన్నది నాకు తెలిసి మీరు విన్నారా? నాకు తెలిసి ఇప్పుడు ఫ్రీ బీస్ వల్ల లేజినెస్ వస్తుంది అంటారు. ఓకే, వాట్ ఈస్ లేజినెస్? ఇక్కడ గ్యాస్ సిలిండర్ పేదోళ్ళకి 500కి ఇస్తే అది లేజినెస్ వస్తుందా? లేక వాళ్ళకు ఈ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ టైంలో బీజేపీ మన అధికారం ఎలా చేజిక్కించుకుందండి? దేశానికి నడిపించడానికి బీజేపీ రావాలి, ప్యాట్రియాటిక్ దేశభక్తుడు రావాలి అన్నారు. మరి దేశభక్తి ఎక్కడ పోయింది? ఇప్పుడు ఇన్ఫ్లేషన్ టూ మచ్ హైలో ఉంది. డాలర్ రేట్ ఏమో ఎంత అండి? ఈరోజు 90 రూపీస్ రీచ్ అయింది. ఒకప్పుడు 54 రూపీస్ ఉన్నది. అంటే మీ రూపాయి విలువ పడిపోతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మీకు అసలు విలువలే లేవు మోడీ వచ్చిన తర్వాత. కానీ గొప్పగా బీజేపీ మీడియా ఏం చేస్తుంది? మోడీ వచ్చింది, మోడీ హై తో మున్కిన్. వాట్ ఈస్ మున్కిన్? దెర్ ఈస్ డెఫినెట్లీ ఎంక్రోచ్ అయింది చైనా ఇన్ ఇండియా. వై డోంట్ యూ రిఫ్లెక్ట్ ఇన్ టీవీ? చూపించలేరు, ఎందుకంటే మీడియా మొత్తం బీజేపీ ప్రో కదా. సో రియాలిటీ ఏంటంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, ఫ్రీ బీస్ అనేది ఇక్కడ నెగిటివిటీ కొంచెం తీసుకుంటాయి, అగ్రీ. బట్ ఆన్ విచ్ కేస్? వీఆర్ నాట్ గివింగ్ ఫ్రీ బీస్ టు 10 lakhs లోన్ తీసుకున్న వాళ్ళకి అది లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తాం, ఇచ్చేయండి రా బాబు, అది ఇవ్వట్లేదు మేము. పేదవాళ్ళకి సిలిండర్ ధరలు కానివ్వండి, ఇప్పుడు పెరుగుతున్న ఎలక్ట్రిసిటీ బిల్కి కొంచెం సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి, బిలో పవర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో, విడోస్ ఎవరైతే ఉన్నారో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కానీ, నిరుద్యోగ అభివృద్ధి కూడా ఒక రకంగా
నిజంగా ఇప్పుడు చూడండి, పల్లెల నుంచి వచ్చి హైదరాబాద్లో వాళ్ళ ఆస్పిరేషన్, జాబ్ ఆస్పిరేషన్లో పేద ప్రజలు వస్తారండి. మాన్సూన్ కొంచెం ఎక్కువ అయితే వాళ్ళ పంటలు పోతాయి, కొంచెం తక్కువ అయితే అసలే చేతికి రాదు. అలాంటి సిచ్యువేషన్లో ఓ యువకుడికి నెలకు 4,000 ఇస్తే కోచింగ్ కట్టుకుంటాడు. అట్లీస్ట్ హైదరాబాద్లో రెంట్లు ఎలా ఉంటాయి, ఉండి స్వతహా చదువుకొని కాంపిటీషన్ క్రాక్ చేసే సిచ్యువేషన్ వస్తుంది. వీఆర్ మొబిలైజింగ్ ద నీడీస్, ద ట్రూ బెనిఫిషరీస్. అంతేగాని మేము ఏదో పవర్ కోసం రావట్లేదు. ఇప్పుడు మా సిడబ్ల్యూసి మీటింగ్ అదే, ఇట్స్ నాట్ పవర్ ఫర్ అస్, ఇట్స్ జస్ట్ గ్యారంటీస్ విచ్ ఆర్ ట్రూత్ఫుల్ అండ్ మేక్ షూర్ రీచింగ్ ద ట్రూ బెనిఫిషరీస్. ఆ కాంటాక్ట్స్లో పనిచేస్తారు వీళ్ళు. ఇలా ఉండదు, బీజేపీ లాగా బీఆర్ఎస్ లాగా ఉండదండి. మహేష్ గారు ఒకటి చెప్పండి, ఈరోజు రేపు కాంగ్రెస్ సిడబ్ల్యూ సమావేశాలు ఉన్నాయి, విజయభేరి సభ ఉంది, కానీ అట్ ది సేమ్ టైం ఇటు బీజేపీ రేపు సమావేశాలు పెట్టుకుంటుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ సమావేశాలు పెట్టుకుంది, ఎంఐఎం సమావేశం. అంటే ఈ సమావేశాలు మీకు పోటీగా పెట్టారనుకోవచ్చా, లేకపోతే ఎలా చూస్తారు దీన్ని? కాంగ్రెస్కి పోటీ, అసలు కాంగ్రెస్ కూడా ఫీల్ అవ్వదు మాకెవరో పోటీ అని. దట్స్ అ మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ కాంగ్రెస్. పోటీ అనవద్దు, కొంచెం ఏదో ఇన్సెక్యూరిటీ అనవచ్చు దీనికి. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు ఎన్ని సభలు సక్సెస్ చేసుకుంటుంది. అట్ లాస్ట్ సిడబ్ల్యూసి కూడా జరుగుతుంది ఘనంగా. అంటే ప్రజల్లో ఆదరణ పెరిగిపోతుంది. డెఫినెట్గా ఏదో ఒక స్టాండ్ మనం తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ సభలు పెడుతున్నారు వాళ్ళు తప్ప. చలో ఇప్పుడు బీజేపీ, మీ టీవీ మీదనే ఒక క్రాస్ క్వశ్చన్, బీజేపీ రేపు పెట్టే సభలో తెలంగాణ ప్రజలకు ఏమి ఇవ్వబోతుందో చెప్తుందా? ఇన్ని రోజులు ఏమి ఇచ్చింది చెప్తుందా? బీఆర్ఎస్ ఎన్నో చెప్పింది, అవన్నీ మేము ముందు రియాలిటీకి తీసుకొస్తాం. 3 ఎకరాలు కానివ్వండి, దళితుల సీఎం కానివ్వండి, నిరుద్యోగ అభివృద్ధి కానివ్వండి, ఇంటింటికి ఉద్యోగం కానివ్వండి, ఇవన్నీ మేము ఖచ్చితంగా చేస్తాం. ఈ టైం లిమిట్ ఇస్తుందా? చూడండి, అవన్నీ మాట్లాడారు. 101 కొడతాం, వాళ్ళు అంటారు అధికారం మేము తీసుకొస్తాం, అవే మాట్లాడతారు తప్ప ఇంకా ప్రజలకు ఉపయోగపడేది ఏమి ఉండదు ఆడ. ఈవెన్ ఎంఐఎం కూడా, ఎంఐఎం తన అలకడ చూపించుకోవడానికే ఆ సభ. సో నాకు తెలిసి వీటి మీద డిస్కషన్ కూడా పెట్టవద్దు. మీరు చూడండి, ఇప్పుడు అబ్జర్వేషన్లో 4 పార్టీ, దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. ఇప్పుడు తెలంగాణ ప్రజానీకానికి మంచి టైం ఇది. ఏ పార్టీ చిత్తశుద్ధిగా తెలంగాణ సమాజం కోసం పనిచేయబోతుందో విల్ల సభల్లో ఏర్పడిపోతుంటుంది వల్ల ఏది మోటో ఆర్ అవుట్కమ్ ఆఫ్ ది మీటింగ్. సో నాకు తెలిసి ప్రజలకి ఇది మంచి ఆపర్చునిటీ. వాళ్ళు చూస్తారు, గ్రహిస్తారు, వాళ్ళు నిర్ణయిస్తారు. ఏది బీఆర్ఎస్ నిజంగా ఏదో పెట్టాలని పెట్టిందా, బీజేపీ ఏదో పెట్టాలి ఇంకా తప్పద్రా మొత్తం కాంగ్రెస్ కొట్టుకోబోతుందని పెడుతుందా, ఎంఐఎం అరే మేము ఉన్నామని చూపించుకోవడానికి పెడుతుందా, ఇవన్నీ ప్రజలకి తెలుస్తుంది. రేపు తుక్కుగూడలో విజయభేరి సభ ఉండబోతుంది. విజయభేరి సభకు ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి? ముఖ్యంగా సోనియా గాంధీ స్పీచ్ మీదనే చాలా మంది ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు రేపు విజయభేరి సభ ఎట్లా ఉండబోతుంది? స్పెషల్లీ సోనియా గాంధీ గారి స్పీచే కాదండి, మా టీపీసీసీ స్పీచ్, సిఎల్పి స్పీచెస్ కూడా మా ఈ ల్యాండ్ మార్క్స్. అంటే ఒక రకంగా వాళ్ళ ఫాలోయింగ్ ఉంటుంది. నాకు తెలిసి తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్క యువత మా టీపీసీసీ స్పీచ్ కోసం ఎదురు చూసే అంత నాకు తెలిసి రీసెంట్ టైంలో ఎవరి స్పీచ్ కోసం ఎదురు చూడలేదు. అలాగే సోనియా గాంధీ గారి స్పీచ్ కూడా మస్ట్ నీడెడ్ థింగ్ ఇక్కడ యువత కోసం, అన్ని వర్గాల వారి కోసం. సో ఎదురు చూస్తున్నారు. ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. 6 గ్యారంటీస్ ఉంటాయి. ఎలాంటి స్పీచ్ వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ అంటే లెస్సే ఇప్పుడు 6 కాకుండా 7 అయినా గ్యారంటీస్ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తెలంగాణకి ఏం కావాలో ఆ దిశగానే పార్టీ అవుట్కమ్స్ ఉంటాయి. అండ్ స్పీచ్కి వచ్చేసరికి ఆబ్వియస్లీ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ నేను వెయిట్ చేస్తున్నాను, తెలంగాణ సమాజం కూడా వెయిట్ చేస్తుంది. చూద్దాం ఎంత ఘనంగా. ఇంకోటి, సభ కోసం అరేంజ్మెంట్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయండి, హై లెవెల్లో ఉన్నాయి. ఐ వాజ్ గోయింగ్ త్రూ ఆల్ ద వీడియోస్, రైట్. మా పీసీసీ బిజినెస్, మా సిఎల్పి బిజినెస్, ఇటు సిడబ్ల్యూసి కోఆర్డినేషన్ చేసుకోవాలి, సభ చేసుకోవాలి, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ లెవెల్లో. ఇప్పుడు మీరే చూస్తారుగా, జన సముద్రం రాబోతుంది. విజయభేరి తుక్కు రేపుతారేమో, రైట్. సాధారణంగా 2 నెలల్లో ఎన్నికలు రావాలి, లేదా నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల తర్వాత 6 నెలలు పట్టచ్చు. అంటే ఇలాంటి ఎన్నికల్లో తేడా వస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం రాదా? ఎక్కడ రాదు. ఫస్ట్ థింగ్, ఈ ఎలక్షన్స్ ఇప్పుడు ఒకవేళ అక్టోబర్లో నోటిఫికేషన్ లేకపోతే ఏప్రిల్లో ఎలక్షన్ జరుగుతాయని మన రెస్పెక్టెడ్ కేటీఆర్ గారే చెప్పారు. ఆయనకు బాగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే సెంట్రల్ విషయాలు వాళ్ళకి తెలిసే ఉంటాయి. బీజేపీ బీఆర్ఎస్కి ఏంది అదేదో ప్రజల్లో అంటారుగా, 2 పార్టీలు ఒకటే అని. బీటీ ఉండొచ్చేమో, అందుకోసం కేటీఆర్ గారు అన్నారేమో ఏప్రిల్లో ఎలక్షన్ ఉండవచ్చు. ఒకవేళ 6 months అసెంబ్లీ ప్రొలాంగ్ చేశారనుకోండి, నాకు తెలిసి అన్నిటికన్నా డిసడ్వాంటేజ్ బీఆర్ఎస్కే. అది కాంగ్రెస్కి డిసడ్వాంటేజ్ కదా? అస్సలు కాదు.
ఎందుకు హౌ? ఈ సిచ్యువేషన్ కాదు, ఇంకా టైం పెరిగినా కొద్దీ నాకు తెలిసి మేము 80 సీట్స్ అనుకుంటున్నాం అనుకోండి, లెస్సే టైం పెరిగినా కొద్దీ అది కంప్లీట్ స్వీప్ అయ్యే దిశగా కాంగ్రెస్ పార్టీ పని చేసుకుంటూ పోతుంది. కానీ బీఆర్ఎస్ ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించేసింది, వాళ్ళు ప్రచారంలోకి వెళ్ళిపోతున్నారు, ప్రజల దగ్గర పోతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా ఇంకా కేవలం అప్లికేషన్ మాత్రమే తీసుకుంది, ఇంకా స్క్రూటినీ జరగలేదు. ఎట్లా మరి మీరు ఎట్లా ఈ డిఫరెంట్ ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డిక్లేర్ చేసింది, ఫస్టే డిక్లేర్ చేసింది, అది వాళ్ళకి చాలా నెగిటివ్గా వింటున్నాను నేను. ఎందుకంటే అడ్వాన్స్గా ముందే ఇవ్వు, తర్వాత ఓట్ సంగతి చూద్దామని ఎవరైతే ఆస్పిరెంట్ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళకు ప్రజల దగ్గర ఏదో ఫస్ట్ అడ్వాన్స్గా ఇవ్వు అని ఏదో మాటలు అవుతున్నాయి అన్నది విన్నాను నేను. ఓ రకంగా వాళ్ళు పాపం విక్టిమ్ అయ్యారేమో అన్నది నా ఆలోచన, అంటే నా అబ్జర్వేషన్ అది. ఏది బీఆర్ఎస్ ఫస్టే డిక్లేర్ చేయడం వల్ల ఏంటంటే డిక్లేర్ అయిపోయిందిగా, ఇంకా 3 months అంతా లాక్కొని పీక్కొని చేస్తారు జనాలు. సో హూ ఈజ్ విక్టిమైజ్డ్ హియర్? మేబీ యాస్పిరెంట్. నా అబ్జర్వేషన్ అలా అంటుంది. సెకండ్, కాంగ్రెస్ పార్టీలో స్క్రూటినీ ఏమో గట్టిగా జరుగుతుంది. దెర్ ఈజ్ ఎ కమిటీ, స్క్రూటినీ కమిటీ, స్టీరింగ్ కమిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క సీట్కి 15 ఆస్పిరేషన్స్ ఉన్నాయి మా దగ్గర. అంటే పార్టీలో చాలా పెద్ద భూమి ఉంది, నెక్స్ట్ గవర్నమెంట్ ఇదే ఫామ్ చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది. అప్పుడే 15 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఈ 15లో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ చూస్తారు. కాంగ్రెస్ ఐడియాలజీకి దగ్గరగా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేసే లీడర్ ఎవరో ఈ స్క్రూటినీలో తీస్తారు. ఎలా తీస్తారు? 1 day ప్రాసెస్ కాదు అది, మీరు కూడా తెలుసు. 15 members ఉన్నారనుకోండి ఒక కమిటీలో, డైవర్స్ వ్యూస్ ఉంటాయి. ఆ వ్యూస్ అన్నీ కన్వర్జ్ అయ్యి ఒక్క స్టాండ్ మీద రావడానికి ఒక బెస్ట్ లీడర్ వస్తాడు. నాకు తెలిసి అది మంచి పని జరుగుతుంది. డెఫినెట్గా నెక్స్ట్ వీక్ కల్లా వస్తుందేమో. ప్రాసెస్ ఎక్కడ ఆగలేదు. మహేష్ గారు ఒకటి చెప్పండి చివరిగా, కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు మీరు? సర్వోదయ కాంటెక్స్ట్, సత్య అహింస కాంటెక్స్ట్, పేద ప్రజల పక్షాన ఉండే పార్టీ. గరీబీ హఠావ్ అన్నది మేమే, ఈ దేశానికి ఐటీ తీసుకొచ్చి ఇచ్చింది మేమే. రాజీవ్ గాంధీ హయాంలో ఎఫ్సి కోహ్లీ చైర్మన్షిప్లో ఈ దేశపు ఎకనామీని లిబరలైజ్, గ్లోబలైజ్, ప్రైవేటైజ్ చేసింది మేమే. మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్, పివి నరసింహ గారు ప్రైమ్ మినిస్టర్. మా చరిత్ర చూస్తే ఎంతసేపు బ్రిటిషర్స్తో దేశాన్ని విముక్తి కోసం పోరాడాము. కాన్స్టిట్యూషన్ రచించడానికి అంబేద్కర్ గారిని ముందు పెట్టి ఆయనను నడిపించాము. కాన్స్టిట్యూషన్ రచించిన తర్వాత ఇలా డెమోక్రసీ ఫంక్షన్ చేయాలో చూపించాము. పేదరికం నుంచి 36 మిలియన్ పీపుల్ని బయటికి తీసాం మన్మోహన్ గారి హయాంలో. ఏది సచార్ కమిటీ ఫామ్ చేశాము. మా హానెస్ట్ లెవెల్ ఆఫ్ సర్వింగ్ నేషన్ని చూస్తే హిస్టరీ చెప్తుంది. మాది గ్రీన్ రెవల్యూషన్ కానివ్వండి, ఎన్నో చేసాం. సో డెఫినెట్లీ మా హిస్టరీయే మాకు స్ట్రెంగ్త్. ఇప్పుడు కొన్ని ఇక్కడ నెగిటివ్ కూడా చెప్తా. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే కొందరు అలయన్స్గా ఫామ్ అయ్యి వాళ్ళ ఇంట్రెస్ట్లో 2Gలు అవి ఇవి చేసుకొని అయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఈస్ గుడ్ ఫర్ ద సొసైటీ. రైట్, థ్యాంక్ యూ నగేష్ గారు. చూస్తున్నాం కదా, మరికొద్ది సేపట్లో సిడబ్ల్యూ సమావేశాలు తాజ్కృష్ణ వేదికగా జరగబోతున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన జాతీయ నాయకులందరూ కూడా ఒక్కొక్కరిగా తాజ్కృష్ణకు చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే కూడా ఢిల్లీ నుంచి బయలుదేరారని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా 2 గంటలకు సరిగ్గా తాజ్కృష్ణలో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈరోజు రేపు సిడబ్ల్యూ సమావేశాలు, రేపు సాయంత్రం తుక్కుగూడలో విజయభేరి సభ జరగబోతుంది. విజయభేరి సభకు కూడా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.